ఇంట్లో వాళ్ళు పెళ్ళికి వద్దన్నారు, ఎందుకంటే వేరే కులం, ప్లస్ అతను ఏ పని చేయడు, జూలైలాగా తిరుగుతున్నాడు అని చెప్పి వద్దంటే, లేదు నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకొని అతను చేసిన అప్పులు ఇక తీర్చలేడు, నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తే ఆమె వాళ్ళ ఇద్దరు కూతుళ్ళని 5 years 6 years వాళ్ళకి ఫ్యాన్కి బెడ్రూమ్లో, తర్వాత ఈమె హాల్కి వచ్చి అర్థం చేసుకుంది. అంటే తను లాస్ట్కి రాసిన లెటర్లో కూడా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నేను జీవితంలో ఎంత కష్టపడ్డాను, నా పిల్లలు కూడా కష్టపడాల్సి వస్తుంది అని చెప్పి బాధపడుతూ లెటర్ రాసి, నువ్వు అన్ని అప్పులు చేసి ఇప్పుడు నేను తీర్చలేను అంటే నేనేం చేయాలి, ఇకనైనా మారు, నేను ఎట్లాగూ చేస్తే నువ్వు వేరే ఆమెను పెళ్లి చేసుకుంటావు, ఈసారైనా లైఫ్లో సెటిల్ అయినాక పెళ్లి చేసుకో అని చెప్పి ఆమె రాసింది. పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు, ఓకే. సో అతను జూలై అని తెలిసిన తర్వాత ఈమె డ్వాక్రా సంఘంలో ఇక స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, ఇతర ఖర్చుల కోసం అప్పులు తీసుకుంది. సో ఇక ఇంటిని అసలు పట్టించుకోవట్లేదని చెప్పి పెద్ద మనుషులతోటి ఒకసారి అడిగితే నాకు శ్రీ సిటీలో ఉద్యోగం వచ్చింది అని చెప్పి అందరినీ చెప్పిండంట. శనివారం రోజు ఒకసారి ఫోన్ చేసి నువ్వు డ్వాక్రాకి అప్పు కట్టావా అని అంటే కట్టలేదు అనేసరికి మా మనస్తాపం చెంది ఈ లెటర్ రాసి ఇంత పని చేసింది. నిజంగా పెళ్ళికి ముందు ఎంత ఎగ్జైటెడ్గా ఉంటారు, ఏదైనా సాధించగలము, ఇక పెళ్ళి అతనే చేసుకోవాలన్న లెవెల్లో పెళ్ళి చేసుకుంటారే. మరి పెళ్ళైన తర్వాత ఓకే వాడు జూలైయే, ఒక అమ్మాయిగా నువ్వు కూడా ఎంతో కొంత చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేసి పిల్లల్ని పోషించవచ్చు కదా. అంటే అప్పులు ఉన్నాయన్న ఒక్క కారణంతో ఇద్దరు చిన్న పిల్లల ప్రాణాలు, ఎంత తొందరపాటు చర్య ఇది అసలు. నిజంగా ప్రేమ వివాహం చేసుకునే ముందు వాడు పనికి మాలినోడు, ఏం చాతగానోడైతే అని చేసుకోకండి. అండ్ లేడీస్, ఒకవేళ మీరు లవ్ మ్యారేజే చేసుకోవాలని డిసైడ్ అయితే వాడు ఏ పని చేయకపోయినా నీ అంతా నువ్వు పని చేసుకొని నీ పిల్లల్ని పోషించగల సత్తా నీకుంటేనే పెళ్లి చేసుకో.